అంటే ఈ ప్లాన్ వర్కౌట్ అయితే ఈరోజు సాయంత్రం 6 గంటల లోపే అవ్వాలి, లేకపోతే నీ ప్లాన్ వేస్ట్ అవుతుంది. ఏంటండి అలా ఉలుగులికి పడుతున్నారు? అమృత తల్లిదండ్రుల గురించి కాల్ వచ్చిందని వెళ్ళాడు, ఇంకా రాలేదేంటి? నాకు టెన్షన్గా ఉంది బాను. నాకు కూడా అలాగే ఉందండి. ఒక్కొక్క నిమిషం గడిచే కొద్దీ నాన్న మాటలు గుర్తొచ్చి ఇంకా టెన్షన్ పెరిగిపోతుంది బాను. అంటే ప్లాన్ ఫలించదంటారా? లేదు బాను, ఎందుకో ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందని నాకు నమ్మకం. ఎందుకో నాన్న మాటలకి కొంచెం టెన్షన్ పడుతున్నాను అంతే. ఆ కృష్ణమూర్తి ఫోన్ చేసి వస్తాడనుకుంటే సాగర్ గాడు వచ్చాడు. ఛా, చూడాల్సిన వాళ్ళు మాత్రం రాలేదు, కానీ ఈ దరిద్రపు బ్యాచ్ మాత్రం వచ్చింది. ఛా, పొద్దున్నే నా మూడంతా అప్సెట్ చేశారు. నాన్న వికాస్. ఒరే వికాస్, ఏమైందిరా? ఏమైందిరా, వెళ్ళొచ్చావా? నా బొందైంది. అంతా రివర్స్ అయింది నాన్న. ఫోన్ చేసింది కృష్ణమూర్తి వాళ్ళేనని ఆశగా వెళ్తే అక్కడ అమృత సాగర్లు ఉన్నారు. అంటే ఫోన్ చేసింది? అవును, వాళ్లే. ఆ సాగర్ అమృతాల నాటకం ఆడి నాకు ఫోన్ చేశారు. పేపర్లో ప్రకటన వేయిస్తావని ఆ సాగర్ గారు నా మీద చేయి చేసుకున్నాడు. ఏంట్రా, ఫ్రెండ్ అంటూ నీ చుట్టూ కుక్కలా తిరిగినవాడు ఈరోజు నీ మీద చేయి చేసుకున్నాడా? అయినా నువ్వెలా ఊరుకున్నావురా? వాళ్ళిద్దరిని అక్కడే విరగొట్టాల్సింది, లేకపోతే మీ నాన్నకి ఫోన్ చేయాల్సింది. ఆ ఏర్పాట్లేమో ఆయన చూసేవారు కదా, అలా అవమానంతో తిరిగి వచ్చేయడమేనా? ఏంట్రా, ఏం మాట్లాడవేంటి? వాణ్ణి కొట్టడం ఎంతసేపు నాన్న? మన దగ్గర మనుషులు లేరా ఏంటి? అలాంటివి ఏం చేసినా మనకే నష్టం. మన జుట్టు అమృత చేతుల్లో ఉంది. ఆ రూట్లో వెళ్ళలేకే కదా ఈ ప్లాన్లన్నీ. నీకెన్ని కష్టాలు వచ్చాయిరా. చివరికి సాగర్ కూడా నీ మీద చేయి చేసుకున్నాడు. దీనికంతటికీ కారణం ఆ దరిద్రం మొహంది. రాని దాని సంగతి చెప్తాను. అమృత, ఇట్రా. ఏమే, నీకెంత ధైర్యమే? ఫోన్ చేసి నా కొడుకుని పిలిపించి ఆ సాగర్ గారితో కొట్టిస్తావా? ఆంటీ ప్లీజ్, నేను చెప్పేది అర్థం చేసుకోండి. వికాస్ ని కొట్టించడం నా ఉద్దేశం కాదు. అసలు పేపర్ ప్రకటన వికాస్ ఇచ్చాడని నాకు తెలియదు ఆంటీ. ఎవరు ఇచ్చారని ఫోన్ చేస్తే వికాస్ వచ్చాడు. తను అలా చేయడం తప్పు కదా ఆంటీ? తప్పెందుకు అవుతుంది? నీకు ఆ సాగర్ గారికి నోట్లోంచి మాట రాకపోయేసరికి మేమిలా చేశాం. అమ్మా, నీ సంగతి ఇప్పుడిప్పుడే బాగా అర్థమవుతుంది. కుక్కలా అవుట్ హౌస్ లో విశ్వాసంగా ఉండాల్సింది పోయి నక్కల మా వెనకాలే గోతులు దవ్వుతున్నావా? అసలేంటే నీ ధైర్యం? మోసంతో ఫోన్ చేసి గొడవ పడితే వదిలేస్తాననుకున్నావా?
ఇన్ని రోజులు మీ అమ్మ నాన్న ఎక్కడున్నా గౌరవంతో రిక్వెస్ట్ చేసి పిలుచుకొచ్చి నేను అప్పగిద్దాం అనుకున్నాను. కానీ ఇప్పుడు చెప్తున్నాను విను. నీ ఫోటో చూసి ఎవరో ఒకళ్ళు ఫోన్ చేసి మీ అమ్మ నాన్న డీటెయిల్స్ చెప్తారు. అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి జుట్టు పట్టుకొని కొట్టుకుంటూ అవుట్ హౌస్కి తీసుకొస్తాను. వికాస్నంత తక్కువ అంచనా వేస్తావా నువ్వు? నువ్వు ఆగరా. ఏమే అసలు మీ అమ్మ నాన్న బతికున్నారా లేక చచ్చారా? ఆంటీ అంత మాట అనకండి. బతికుంటే నీ దరిద్ర ఫోటో చూసి మీ అమ్మ నాన్న ఇంకా ఫోన్ చేయలేదే? బాను, అసలు ఇది వాళ్ళకి పుట్టిందో లేదో? అవునవును, ఎక్కడో దొరుకుంటుంది, తెచ్చుకొని పెంచుకొని ఉంటారు. అనాథ పిండమే, లేకపోతే ఎందుకు ఫోన్ చేయరు? ప్లీజ్ ఆంటీ, నన్ను తిట్టండి కొట్టండి, అంతేకాని మా అమ్మ నన్నంత మాట అనకండి. అబ్బో, అంత గొప్ప తల్లిదండ్రులే అయితే ఇన్ని రోజులు నిన్నెందుకు వదిలేశారు? పేపర్లో పైన పట్టించుకోలేదంటే బుద్ధి లేని జన్మలు, సిగ్గు లేని జన్మలు. అమ్మా, తాతయ్య వచ్చినట్టున్నాడు. ఇదేమో దొంగేడుపులు ఏడుస్తుంది. ఇప్పుడు ఆయన చూశాడంటే గొడవ చేస్తాడు. పదండి. తెల్లవారితే నీకు కష్టాలు స్టార్ట్ అవుతాయని హెచ్చరించిన నా మాట లెక్క చేయలేదు కదా? ఈరోజు సాయంత్రంలోగా ఫోన్ రాని, మీ అమ్మా నాన్న దొరుకుతారు. నీకు వాళ్ళకి జాయింట్గా ఇవ్వాల్సిన ఇచ్చి తన్ని తరిమేస్తాను. ఈ ఏడుపుకు మాత్రం ఏమీ తక్కువ లేదు. ఛీ, దరిద్రపు జన్మాలు. అమృత, అమృత, ఏమైందమ్మా? ఊరుకోమ్మా, ఊరుకో, ఏడవకు, ఊరుకో తల్లి. ఏడవకు, ఊరుకోమ్మా, ఊరుకో, ఏడవకు తల్లి, ఏడవకు. నీ ఫోటో పేపర్లో వేసింది చూసి పొద్దున్నే అవుట్ హౌస్కి వచ్చాను. అప్పటికే నువ్వు కాలేజీకి వెళ్ళిపోయావు. నువ్వట్ట కూర్చో, నీకేం భయం లేదు, నేనున్నానుగా. రాత్రి వికాసుని గురించి భయంతో నువ్వు వచ్చి చెప్పావు. ఆలోచించాను, కానీ తెల్లవారే లోపల ఇలా చేస్తారని నేను ఊహించలేకపోయాను. అవును, వికాస్కి మీ వాళ్ళు ఎవరైనా ఫోన్ చేశారా? ఇప్పుడు మా వాళ్ళు వచ్చి నిన్నేమన్నా అన్నారా? అమృత, నేను చాలాసార్లు అనుకునేవాడిని, నేనే స్వయంగా మీ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి నువ్వు ఏ తప్పు చేయలేదని చెప్తే సరిపోతుంది కదా అని. ఒకరోజు నిన్ను ఆ మాటే అడిగాను. మా నాన్న మొండి మనిషి, మిమ్మల్ని అర్థం చేసుకోకుండా అవమానించి పంపించేస్తాడు అని చెప్పావు. అది నిజమే అనిపిస్తోందమ్మా. మీ నాన్న అంటే నీకు ప్రాణం. అలాంటి నువ్వే అతనికి దూరంగా ఉన్నావంటే అపార్థాలు మీ తండ్రి కూతుళ్ళను ఎంతగా దూరం చేశాయో అర్థమవుతోంది.
రోజులు నిన్ను పట్టించుకోకుండా దూరంగా ఉంచారంటే ఎంత మొండిగా ఉన్నారో అర్థమవుతోంది. అపార్థంతో విడిపోయిన మీ తండ్రి కూతుళ్లను కలపడానికి మా రాజీలు ప్రయత్నాలు సరిపోవమ్మా. గాయపడిన మీ నాన్న మనస్సుని నువ్వే మార్చాలి. ఆ శక్తిని ఒక్కదానికే ఉంది. ఏదో ఒకరోజు మీ నాన్న మనస్సు మారుతుంది. అమృత నా కూతురు ఏ తప్పు చేయలేదు, అమృత చాలా మంచిది అని పరిగెత్తుకుంటూ వస్తాడు. అంతేగాని పేపర్ ప్రకటన చూసి రాడమ్మా. ఈ నెలలో నీ ఎగ్జామ్స్ అయిపోయి చదువు పూర్తవుతుంది. ఆ తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను. ఈ మధ్యలో వీళ్ళు ఎన్ని కుప్పిగంతులు వేసినా నువ్వేం భయపడకు. మీ వాళ్ళు ఎవరూ రారు. ఒకవేళ వస్తే ఈ మనవరాల తరఫున మాట్లాడటానికి ఈ తాతయ్య ఉన్నాడమ్మా, ఈ తాతయ్య ఉన్నాడు. నువ్వు ఇవన్నీ మనసులో పెట్టుకోకుండా చదువు మీద ధ్యాస పెట్టు. అప్పుడే నువ్వు అనుకున్నది సాధించగలుగుతావు. నువ్వు దానికి ఎంత ధైర్యం చెప్పినా ఈసారి మాత్రం తప్పించుకోలేదు. రేయ్, అమృత నా మనవరాలు. దానికి గీనికి అన్నావంటే మర్యాదగా ఉండదు. సరే, అమృత గురించి తర్వాత, ముందు నువ్వెలా తప్పించుకోవాలో అది ఆలోచించు. ఈ పేపర్ ప్రకటన గంగాధరం చూచాడనుకో, అప్పుడు నువ్వు తీసుకున్న గోతులో నువ్వే పడతావు. జాగ్రత్త. అవునరా, ఈ తెలుగు పేపర్ ఢిల్లీలో కూడా దొరుకుతుంది. ఆ పేపర్ ప్రకటన అడ్డంగా పెట్టుకుని గంగాధర. మీరేం టెన్షన్ పడకండి. గంగాధరానికి తెలిసే అవకాశమే లేదు. ముందు జాగ్రత్తగా నా పేరు వేయకుండా మీ శ్రేయోభిలాషి అని వేయించాను. సో భయపడాల్సిన అవసరం లేదు. సరేనా? అవునండి, వికాస్ చెప్పింది నిజమే. మీరేం కంగారు పడకండి. అమృత ఫోటో చూస్తే అనుమానం రాకుండా ఎలా ఉంటుంది చెప్పు. అబ్బా, శుభం పలకరా మంకెన్న అంటే అదేదో పలికాడంట మీలాంటి వాడు. మీరు అశుభం ఆలోచించకండి, నోరు మూసుకొని ఉండండి. అది కాదు బాను, డాడీ, ముందు టిఫిన్ చేయండి, తర్వాత సీరియస్గా ఆలోచించవచ్చు. హలో, చక్రపాణి గారు చెప్పండి. తప్పకుండా వస్తాను. వెన్నెల నా కూతురు లాంటిది. పెళ్ళికి రాకుండా ఎలా ఉంటాను? ఆల్రెడీ ప్రోగ్రాం ఫిక్స్ అయింది. అలాగే అలాగే ఉంటాను. మంచిది. చక్రపాణి అంకుల్ కూతురు వెన్నెల పెళ్ళి. అవును డాడీ, వెన్నెల మ్యారేజ్ హైదరాబాద్లోనని నాకు తెలుసు. నేను కూడా మ్యారేజ్కి రావాలని మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. నో,
ఎందుకు? నువ్వెందుకు వస్తానంటున్నావో నాకు తెలుసు. వికాస్ని కలవడానికేగా. అలా ఎందుకు అనుకుంటారు? ఫ్రెండ్స్ని కలవడానికి అనుకోవచ్చు కదా. నేను ఒక్కడే హైదరాబాద్కి వెళ్తున్నాను. సార్, వికాస్ ఫ్రాడ్ అని నిరూపించడానికి ఒక ముఖ్యమైన ఆధారం దొరికింది. ఏంటది? అమృత. ఇదిగో చూడండి. శభాష్ ఆనంద్, ఈ ఒక్క ఆధారం చాలు. నాకు తెలుసు, అమృతే వాడి గొంతులో విషం కాబోతోంది. అమృతను అడ్డం పెట్టుకుని ప్లాన్ చేస్తున్నానని వాడికి ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఇప్పుడు అది వర్కౌట్ అయింది. అమృతను ఇంట్లో నుంచి గెంటేయడానికి వాడే మాస్టర్ ప్లాన్ వేశాడు. ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి. సార్, వికాస్ తెలివిగా సెల్ ఫోన్ నెంబర్ ఇచ్చాడు కానీ అడ్రస్ ఇవ్వలేదు. ఇప్పుడు మనం అమ్మాయి గారిని తీసుకుని హైదరాబాద్ వెళ్దాం. అమృత అమ్మా నాన్న ఫలానా చోటు ఉన్నారని వాడిని రప్పిద్దాం. డైరెక్ట్గా వచ్చి మనకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతాడు. ఇది సార్ ప్లాన్. వెరీ గుడ్. ఈ ప్లాన్తోనైనా వాడు ఫ్రాడ్ అని ప్రూవ్ చేస్తాడు. నువ్వు వెంటనే వెళ్ళి హైదరాబాద్కి ఫ్లైట్ టికెట్ బుక్ చేయి. అలాగే సార్. అమ్మా రేణు, ఇందాక కోపంలో ఏదో అలా అన్నాను. సారీరా. ఇట్స్ ఓకే డాడీ. ఈరోజు నువ్వు కూడా నాతో హైదరాబాద్ వస్తున్నావు. రియల్లీ? థ్యాంక్ యూ వెరీ మచ్ డాడీ. నేను హైదరాబాద్కి వస్తానంది పెళ్లికి, అంతేగాని వికాస్ని కలవడానికి కాదు. మీరే అనవసరంగా ఊహించుకున్నారు. నేను హైదరాబాద్కి వస్తున్నట్టు గాని హైదరాబాద్ వచ్చినట్టు గాని వికాస్కి ఫోన్ చేయను. సరేనా డాడీ? అలాగేనమ్మా. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ ఎందుకు డాడీ? అబ్బే ఏం లేదమ్మా, ఏదో ఆలోచిస్తూ అలా అన్నాను. టేక్ రెస్ట్. ఇరవై 24 గంటల్లో వికాస్ నిజస్వరూపం ఏంటో నువ్వు తెలుసుకుంటావు.